హాయ్ అండి. ఈ 4th వీక్ నామినేషన్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగాయి కదా. మరి ఎవరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ అయింది, ఎవరు మంచి పర్ఫెక్ట్ లాజిక్ తో లాక్ చేశారనేది చెప్పుకునే ముందు అండ్ స్టార్టింగ్ లో తనుజ భరణీస్ కాన్వర్జేషన్ కూడా మాట్లాడుకుందాం. బయటికి ఒక డాటర్ ఒక ఫాదర్ ఎమోషన్స్ తో నడుస్తూ ఉన్నా వాళ్ళ మధ్య కోల్డ్ వార్ అయితే స్టార్ట్ అయింది. ఏదో ఒక నిమిషంలో బరస్ట్ అయితే అయిపోతారు. ఎందుకంటే ఆయన బాధ బయట పెట్టలేక డైరెక్ట్ చెప్పలేక ఆ ఇమాన్యుయల్ తో రాముతో చెప్పుకుంటున్నాడు. అలాగే తనుజ కూడా భరణి ఏదో నాకు చాలా పాలిటిక్స్ చేసేస్తున్నాడు, కిచెన్ మానిటర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఆయనే అడిగి తీసుకోవచ్చు కదా, ఆయన అడిగితే ఇచ్చేదాన్ని కదా, మరీ రాజకీయాలు చేయడం ఎందుకు అని. కూతురు అని చెప్పి మరి అడిగితే ఇచ్చేదానికే రాజకీయాలని చేస్తే ఎలా అని, నేను కిచెన్ మానిటర్ గా ఎవరు కోరుకుంటున్నారో చెప్పండి అంటూ ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అనలేక ఒకరి దగ్గర ఒకరైతే మాట్లాడుకుంటున్నారు కాబట్టి. అయితే నైట్ లైవ్ లో రామురాధుడు కూడా భరణిని అడుగుతున్నాడు, ఏందన్నా అంత అటాచ్మెంట్ ఎలా వచ్చింది? మరి ఏం చేస్తాం రాము, నాన్న అని పిలిచేటప్పుడు ఉంటుంది కదా, నాన్న అన్నప్పుడు కూతురుతో పోటీపడి ఆడగలమా, ఆవిడకే ఇచ్చేస్తాం కదా తప్పదు అనలేక అంటూ ఉన్నాడు. అయితే అతను కూడా ఎంత ఫీల్ అవుతున్నాడంటే కొద్దిగా ఇరిటేటెడ్ గా డిస్టర్బెన్స్డ్ గా తనుజ విషయంలో అనిపిస్తుంది. గట్టిగా చాలా ఇబ్బందిగా ఉంది అనలేక ఇప్పటికీ ఇమాన్యుయల్ రామురాధుడు కూడా అక్క అక్క అని పిలిస్తే మరీ నేను చిన్న పిల్లోడు లెక్క నన్ను కసిరి పారేస్తుంది, మరీ ఇబ్బందిగా ఉంది అని ఆయన. అలాగే ఇమాన్యుయల్ కూడా విసుకుంటున్నాడు, ఎందుకంత అరుస్తావు, నువ్వు తినేటప్పుడు అరుస్తావు, మామూలుగా అరుస్తావు, అంత అరుపులు అవసరమా అని. తనుజ బిహేవియర్ వల్ల ఆ సెన్సిటివ్ కావచ్చు, ఆ ఓవర్ ఎమోషన్ కావచ్చు, ఆ ఓవర్ గా ట్రిగ్గర్ అయిపోయి అరవడం వల్ల ఆమె దోస్తులు ఆమె పట్ల సానుకూలంగా ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే అన్న 2 ప్లాంక్స్ ఎందుకు ఇచ్చేద్దాం అనుకుంటే అప్పుడు కూడా ఆయన చాలా సఫిషియెంట్ గా చెప్పాడు. చెప్పలేదని చెప్పాము, ఏం చేస్తాం, ఆ టాస్క్ మేమిద్దరం కలిసి ఆడాం, ఓడిపోయాం, మళ్ళీ ఇప్పుడు నా వల్లే గెలవలేదని ఆవిడ మనసుకు తీసుకుని ఎందుకులే తలకాయ నొప్పి అని చెప్పేసి ఇచ్చేసా అని చెప్తా ఉన్నాడు. సో ఆవిడ ఫీలింగ్ ఏంటంటే ఏదో పాలిటిక్స్ చేస్తున్నాడని. అందుకే ముందు వీళ్ళు కంప్లీట్ గా ఓపెన్ అయిపోతారా, బరస్ట్ అయిపోతారా అంటే అవ్వలేరు అంత వేగంగా. ఫాదర్ డాటర్ బాండ్ ఎమోషన్ కొద్దిగా గట్టిగానే ఉంది కాబట్టి నామినేషన్ కాదు కదా, ఇలాగే అక్కడ ఇక్కడ మాట్లాడుకుని క్లియర్ చేసుకుంటారేమో తప్ప బ్యాగేజ్ దించుకొని వీళ్ళ మధ్య రైవేలర్ అయితే ఇప్పట్లో మనం చూడలేమని అనుకుంటున్నాం. ఓకే, ఇంకా నెక్స్ట్ డిమాండ్ దివ్య రాము డిస్కషన్ కదా. ఆవిడకి సంజనాకి తెలియాలని చెప్పేసి ఆవిడకి మానిటర్ చేసేస్తే ఎలా, ఫుడ్ మానిటర్ అందరికీ అడగాల్సిందే. దివ్య ఏమంటదంటే, నేను తనుజ సపోర్ట్ చేయబట్టే ప్రశాంతంగా చేసుకోగలిగాను, మీకు అందరికీ వంట చేసి ఇవ్వగలిగాను, అలాంటి పర్సన్ పెట్టండి అంటే తనుజని పెట్టండి, కానీ సంజన అయితే నాకు టార్చర్ పెడుతుంది, నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని చెప్పి గొడవలన్నీ వచ్చేస్తాయి. ప్రస్తుతానికైతే సంజన సాఫ్ట్ గానే కూల్ గానే ఏ ఇష్యూస్ లేకుండానే ఎవరికి ఏం కావాలని ఈ రోజుకి నిన్నటి నుండి సాఫ్ట్ గానే సాగించుకెళ్ళిపోయింది. ఆ మానిటర్ గా పెద్ద పంచాయతీలు ఇష్యూలు ఏం లేవు, అంటే మీకేం కావాలి అని అడుగుతూనే ముందు ఎలాగ ఉంటుందో కానీ ప్రస్తుతానికి నో పంచాయతీ. మాస్క్ మ్యాన్ అయినప్పుడు కూడా అలాగే అనిపించింది, తనుజ భరణి ఉన్నప్పుడు కూడా ఫస్ట్ డే అలాగే అనిపించింది, సంజన ఉన్నప్పుడు కూడా కనిపించింది. ఒక 2వ రోజో 3వ రోజో అయితే పంచాయతీలు ఏమైనా వస్తాయేమో గానీ చూడాలి. అలాగే ఇక్కడ ఇమాన్యుయల్ కూడా రీతు గురించి ఒక మాట అన్నాడు కదా, గ్రూప్ లో మాట్లాడినవన్నీ భరణి గురించి భరణితో చెప్తా ఉంటాడు. గ్రూప్ లో మన టీమ్ లో మాట్లాడుకున్నవన్నీ బయటికి ఎందుకు చెప్తావని రీతుని అడిగితే, మీరు ఒక రూల్ బ్రేక్ చేశారు, మీరు ఒక రూల్ బ్రేక్ చేస్తే నేను మొత్తం అన్ని బ్రేక్ చేస్తాను, నాకు తెలిసినవన్నీ అన్ని బ్రేక్ చేస్తాను, అన్ని బయట పెట్టేస్తాను అని అనిపిస్తుంది. అదేంటి అతను ఒక్కటి చేస్తే నువ్వేంటి మొత్తం అన్ని చెప్పేస్తున్నావు మన టీం నుండి? ఆ టీంలో తలా కొన్ని డిసిషన్స్ తీసుకున్నప్పుడు కలెక్ట్ డిసిజన్స్ వేరే వాళ్ళకి ఎలా చెప్పేస్తారు? మీరు ఒక రూల్ బ్రేక్ చేస్తారు, తప్పు. మన యూనిట్ ఏంటి, మన టీం ఏంటి, ఒక స్పిరిట్ ఉండాలి, కాదని తిరిగి చెప్పాలి తప్ప మీరు ఒకటి చేశారు ఆ వంక దొరకాలి నాకు, నేను వెంటనే చెప్పేస్తాను అంటే. రీతు చౌదరి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు టెనెంట్స్ గా ఉన్నప్పుడు, ఓనర్ గా ఉండేటప్పుడు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే తిని వాళ్ళతోనే ఫ్రెండ్లీ వైబ్ వచ్చింది కనుక దానికోసం ఇదొక వంక, ఎవరో ఒకరు బ్రేక్ చేయండి ఆ వంకతో నేను చెప్పేస్తా అన్నట్టుంది. సో మొత్తానికి ఆవిడకి నామినేట్ పాయింట్లు కూడా ఆ పాయింట్ కూడా వచ్చేసింది. అలాగే ఆ ఇమాన్యుయల్ తనుజ రీతు ఆ ఫన్ స్క్రిప్ట్ అయితే బాగుంది, ఇంట్రెస్ట్ గా అనిపించింది, కొద్దిగా రిలాక్స్ కోసం చేసినట్టున్నారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆ స్కిట్లు మిస్ అయిపోయాం కదా. ఇక నామినేషన్ లో మంచిగా టీమ్స్ కూడా వాళ్ళే ఫామ్ చేసుకున్నారు. ఆ రెడ్ టీమ్ కళ్యాణ్, హరీష్, ఇమాన్యుయల్, అలాగే బ్లూ టీమ్ తనుజ, దివ్య, రీతు, అలాగే ఎల్లో టీమ్ సుమన్, ఫ్లోరా, రాము, గ్రీన్ టీమ్ భరణి, సంజన, శ్రీజ. వీళ్ళు డైస్ చేయాలి, కెప్టెన్ కి ఛాన్స్ కూడా ఇచ్చాడు, ఆయన కూడా బాగానే చేశాడు. ఇంకా డైస్ వేసిన తర్వాత ఒక్కొక్కరిని పిలుచుకుంటూ అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ 1 by 1 మాదిరిగా ఎలాంటి లేకుండా చేశాడు. పైగా అక్కడ ఏంటంటే ఆ ఎల్లో రోపు నడుము కట్టుకొని ఆ బాక్స్ లో ఒకటి తెచ్చి పెట్టాలంటే అక్కడ ఈ అమ్మాయి అంటది కదా రీతు, మనం హైట్ వాళ్ళు షార్ట్ అన్న లెక్క. సో ఆ టాస్క్ కి ఆ స్లిమ్
ఆ ఫ్లెక్సిబుల్ కూడా కలిసి వచ్చింది. వీళ్ళకి ఇప్పుడు ఫ్లోరాకి, రామురాథుడికి, అలాగే సుమన్ శెట్టికి ఫిజికల్ గా కండబలంతో ప్రదర్శించే టాస్కులు ఇచ్చుంటే కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈ రోజు నామినేషన్ లో పాయింట్స్ కూడా మంచిగా పెట్టారు. వీళ్ళు చెప్పేటప్పుడు రామురాథుడు, అలాగే సుమన్, ఫ్లోరా ముగ్గురు డిస్కషన్ పెట్టుకుని ముగ్గురికి ఒక్కొక్క పాయింట్ చెప్తే మీరు ముగ్గురు చేయాలి. ఇక మెయిన్ నామినేషన్ కి 6 అయితే వచ్చారు. రీతు చౌదరి, ఫ్లోరా, సంజన, శ్రీజ, హరీష్, దివ్య. ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా గానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.